ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ నా శుభాభివందనాలు తెలుపుతున్నాను. ఈరోజు మనము లూకా సువార్త 9వ అధ్యాయము 23వ వచనము మీద మనం ధ్యానించుకుందాం. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్నును తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. నిజమేనండి, ఉపేక్షించుకోవాలి. ఉపేక్షించుకోవడం అంటే మన కోరికలు, ఆశలు కదా, అవన్నీ చంపుకోవాలి. లోకాశలు కదా, లోకాశలు అన్నీ చంపుకొని మనము దేవుని వెంబడించాలి. లోకానుసారంగా ఎన్నో ఉంటాయి మన డ్రీమ్స్ కదా, మనకిష్టమైన మార్గములు కదా, మనకిష్టమైన ప్రజలు, మనకిష్టమైన ఎన్నో రకాలుగా ఎన్నో ఉంటాయి మనకిష్టమైనవి కదా. అవన్నీ నువ్వు వదిలేసేయాలి. ఎవరైతే యేసయ్యతో నడవాలనుకుంటున్నారో మన హృదయములో ఉన్న కోరికల ఆశలన్నీ వదిలిపెట్టి ఆయన మార్గములో మనము నడవాలి. చూడండి, ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. ప్రతి దినము. నిజమేనండి, ఒక్కసారి ఆ సిలువను జ్ఞాపకం చేసుకోండి. నీ కొరకు, నా కొరకు యేసుక్రీస్తు ప్రభులవారు రక్తాన్ని కార్చాడు. ఆయన మరణించాడు. ఆయన రక్తము ద్వారా మనకి విమోచన, రక్షణ దేవుడిచ్చాడు. కొరడా దెబ్బలు తిన్నాడు. చూడండి, ఆయన రక్తము ద్వారా మనకి దేవుడు రక్షణనిచ్చాడు. చూడండి, ఆ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. చూడండి, మన నడవట్లో, మన చూపులో, మన క్రియలలో, మన మాటలలో దేవునికి వ్యతిరేకంగా, దేవునికి ఆయాసకరంగా మనం ఎక్కడన్నా నడిస్తే, చూస్తే, మాట్లాడితే, ప్రవర్తిస్తే పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ బిడ్డలారా, నా ప్రియ సంగమా, ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఆయన సిలువను చూస్తూ మనము నడవాలి. ప్రతి దినము, కేవలం శుక్రవారం, శనివారం, ఆదివారమే కాదండి, ప్రతి దినము ఆయన సిలువను చూస్తూ మనము ముందుకు నడవాలి. చూడండి నా ప్రియ సంగమా, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాన్ని మారుస్తాడు, మన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో బాధలు, కంగారు పడకండి. ఆయన సిలువను ఎత్తుకొని మనము ముందుకు నడవాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక.